సార్ సార్ బీటీపీ అంటే బుద్ధి లేదు, తిండి లేదు, పైసలు లేవంటారు. ఇప్పుడు బీటీపీ అంటే బ్రహ్మాండమైన తిండి పెట్టడానికి మన అయ్యగారు మన ప్రాంతానికి, మన ఉండే దగ్గర మన బయలుసీమ ప్రాంతాన్ని చూసి భయపడుతుంటే నేను ఉన్నాను మీకు అండగా, తండ్రి లాంటి తండ్రి మన అయ్యగారు. బీటీపీ ప్రాజెక్ట్ అంటే ఎక్కడో కృష్ణా జిల్లాలో ఉండే కృష్ణా నీళ్లు ఇక్కడికి తేవాలంటే ఎవరి చేత సాధ్యము కాదు, అసాధ్యమని కూడా కొంతమంది అన్నారు. ఎక్కడ కృష్ణా నది, ఎక్కడ బీటీపీ అని చెప్పినారు. మన అయ్యగారు ఇక్కడ చూసిన ప్రాంతాల్లో వలసలు పోయి బెంగళూరులో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. నేను కూడా ఒకప్పుడు కూలి పనికి పోయి అక్కడ వాళ్ళు పెట్టిన తిండి హింసలు చూస్తుంటే ఒక వారము కూలి చేస్తే 4 రోజులు కూలి ఇచ్చేవాళ్ళ సార్. ఇంకా 4 రోజులు అడిగితే రౌడీజంతో మెడబెట్టి బయటికి నూకి పంపిన ఘనత కర్ణాటకలో ఉంది సార్. ఎందుకు? మనకు నీళ్లు లేవు, మేము వాళ్లకు భిక్షాధికారిగా పోయినాం. ఈరోజు భిక్షాధికారిగా వద్దు, మన అయ్యగారు ఉన్నాడండి. నేను ఇక్కడికి భిక్షాధికారిగా పోవద్దు, కోటాధీశ్వరుడు పంటలు పండించి మన ప్రాంతంలో మన భూమిలో ఎక్కడున్న నీళ్లను ఇక్కడికి తెచ్చి పోస్తాను. మీరు భయపడద్దండి, మీరు వలసలు పోవద్దండి. వలసలు ఎందుకు? ఎక్కడో ఉండే కృష్ణనదిలో నీళ్లు ఇక్కడికి తెచ్చి పోస్తానంటే మనకు ఆయన మానవుడు కాదు. ఆనాటి కొంత ప్రాంతంలో చెప్తున్నారు, ఆనాటి శివుడు తల తీలలో తెచ్చిన నీళ్లు పార్వతికి చూపించినాడు. ఆ రూపంలో శివుడు రూపంలో మన చంద్రన్న సారు మానవుడు కాదు, దైవ శక్తి, దైవ కలిగిన దైవ భక్తితో ఆయన మానవుడు కాదు 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 మన ప్రజలకు అండంగా ఉంటానని ఆ శివుడే, సాక్షాత్తు పరమేశ్వరుడే మన కంటికి మానవ రూపంలో కనబరుస్తున్నాడు. ఎవరు? మన చంద్రన్న అయ్యగారు. ఆయన మనకు పెట్టే భిక్ష, మనకు ఇచ్చే నీళ్లు, మనము తిండి తినే అన్నము, ప్రతి మెదుకు ప్రతి పిడిగడిలో దేవుని పూట, తల్లిదండ్రుల పూట కూడా ఒక సైడ్కు పెట్టి ఆయన ఫోటో పెట్టి మనము పూజించాలంటే ఆయనకు మనం ఎల్లప్పుడూ లేస్తూనే తల్లిదండ్రులు పాదాభివందనము సైడ్కి పెట్టి మన అయ్యగారు పాదాభివందనము చేసుకుంటే మనము పుణ్యం ఉన్నంత వరకు మనము, మన పిల్లలు, మనకు పుట్టబోయే పిల్లలు కూడా ముందు కూడా భవిష్యత్తులో ఎప్పుడు బాగుంటుంది. మనము రుణమాఫీ ఎవరు చేసినారు సార్? 1.5 లక్ష రూపాయలు. ఏ సీఎం అయినా కూడా మనకు రూపాయి రాలేదు. మన అయ్యగారు వచ్చినప్పుడు 1.5 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మన రైతులకు. మన అయ్యగారు ఎవరికన్నా భూమి కోల్పోయిన వాళ్ళు ఉంటే, మాకు రాలేదని వాళ్ళు ఉంటే చెప్పండి. మరియు ఇంకొకటి, ముసలమ్మకు 200 రూపాయలు ఇచ్చేది. ఒక్కరోజు తిండి తిని ఇంకొక రోజు కొడుకు 10 రూపాయలు ఇస్తే అయిపోయి 200. ఇప్పుడు 1000 రూపాయల నుంచి 1500 వరకు వికలాంగులకు, వితంతులకు. సార్, ఇప్పుడు పంటలు పండి వల్ల బెంగళూరుకు వలస పోకూడదు అంటే మన అయ్యగారు ఇక్కడికి కృష్ణానది నీళ్ళని తెస్తున్నాడు. మరియు ఇంతకు ముందు చెలికి తీసుకొని కరెంటు లేక రాత్రిపూట్ల కరెంటు వస్తే మా నాయన ల్యాంటీన్ పట్టుకుంటే నేను మడువి తిప్పి నీళ్లు కట్టినాను సార్. ఈ 4 సంవత్సరాల నుంచి తోటలో లాటిన్ పెట్టుకోము, చెలికి తీసుకొని మడవ తిప్పము. ఎందుకు? మన అయ్యగారు దాక్షణంతో, కరెంటు షాకుతో, పాము కాటు, తేలు కాటుకు ఎంతో మంది రైతులు బలి అయినారని మన అయ్యగారి దృష్టిలో పడితే ఆయన్ని క్షమించకుండా దాన్ని పగలుపూట నాణ్యమైన 7 గంటలు కరెంటు ఇవ్వమని మన అయ్యగారు చెప్పిన తక్షణము విద్యుత్ శాఖ వాళ్ళు దానిని పగలుపూటనే ఇస్తున్నారు సార్. డిప్పు ద్వారా నాకు 2 ఎకరాల భూమి ఉంది సార్. ఒకప్పుడు 2 ఎకరాలకు పంట పెట్టినా కూడా 10,000 రూపాయలు రాదు సార్. ఇప్పుడు మన అయ్యగారి దయ నుంచి పూల చెట్లు, చామంతి, బంతి పూలు, కనకాంబరాలు పెడుతున్నాను సార్. సంవత్సరానికి 1,00,000 రూపాయలు పండుతున్నానంటే మన అయ్యగారి దయ సార్. అది వలసలు బొమ్మ సార్, ఎవరికి కూలిపోను. నా భార్య, పిల్లలు పూల చెట్లతోని జీవనము సాగుస్తున్నాం సార్. మరియు ఇప్పుడు బయోమెట్రిక్ ద్వారా అప్పుడు 2 రోజులు చెనిక్కాయ ఇచ్చి 3వ రోజు స్టాక్ అయిపోయిందన్నారు. ఇప్పుడు రైతులు తమ్ము పెడితే ఆ చెనిక్కాయ ఈ రోజు కాదు రేపు కూడా ఇస్తామన్నారు.